ఓకే. ఇక ఈ మధ్య యూత్ నిజానికి ఇంతకుముందు ఓ 30 ఏండ్లో 40 ఏండ్లో వచ్చిన తర్వాతనే ఎవరైనా కానీ పొదుపు గురించి దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు జాబ్స్ స్టార్ట్ అయిన ఎంబడే జాబ్ స్టార్ట్ కాకముందు కూడా ఎవరైతే పేరెంట్స్ ఇస్తుంటారు కదా, ఆ, ఏమంటారు పాకెట్ మనీని కూడా తీసుకుపోయి పొదుపు చేస్తున్నారు. అంటే యూత్లో ఆలోచన ధోరణి చాలా మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ సర్వే ఇది. అసలు యూత్ దేని మీద అంటే ఈ ఫండ్ ఎక్కడ వీళ్ళు పొదుపు చేస్తున్నారు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ సర్వే అయితే వచ్చింది. మాది ఇక్కడ చూడొచ్చు మనం. మ్యూచువల్ ఫండ్స్ కంట అంటే మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది పెట్టుబడులు పెడుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు ఈక్విటీ మార్కెట్ల వైపే చూస్తున్నారట. అంటే డైరెక్ట్గా వాళ్ళే షేర్లలో పొదుపు చేస్తున్నారట. దానికి సంబంధించి ఏంజిల్ వన్ బ్రోకరేజ్ సంస్థ వీళ్ళు చేసిరట. సరే 1600 మందితో చేసిరు. సరే ఎవరైనా సర్వే తక్కువ మందితోనే చేస్తారు. ఇక్కడ చూస్తే 93% మంది యువత స్థిరంగా పొదుపు చేస్తుందట. ఎక్కువ మంది దాదాపు 20 to 30% వరకు పెట్టుబడి పెడుతున్నారట. అంటే మంచి అంటే 1000 రూపాయలు వస్తే 200-300 రూపాయలు వాళ్ళు 300 రూపాయలు పొదుపు చేస్తున్నారంట. అది చాలా మంచిది. అంటే మామూలుగా పొదుపు అంతే కనీసం ఒక 30-40% ఉండాలని చాలామంది చెప్తుంటారు ఆర్థిక నిపుణులు. మరి దానికి తగ్గట్టే వీళ్ళు కూడా పొదుపు అయితే చేస్తున్నారట. అందులో కూడా 93% 193 మంది పొదుపు దిశగానే ఆలోచిస్తున్నారట. అంటే అడ్డమైన ఖర్చులు పెట్టకుండా డబ్బులు వచ్చినాయని ఏదో బట్టలకో లేకుంటే ఇంకా దేనికో ఖర్చు పెట్టకుండా అంటే యూత్ ట్రెండ్ మారిందనే చెప్పాలి. అదే ఎందుకంటే గతంలో డబ్బులు వస్తే అంటే ఇంతకుముందు ఏంటంటే బేసిక్గా ఫ్యామిలీస్ నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి కూడా చాలాసార్లు కొన్నిసార్లు ఏంటంటే ప్రెషర్ కూడా ఉంటుండే, ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటుండే. అంటే మనం జాబ్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఏమైందంటే ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు కూడా సంపాదించేటోళ్ళు అయితే తయారైనరు. సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ ఇంతకుముందు ఏంటంటే తండ్రి మాత్రమే సంపాదించి పిల్లల చదువులు లేకపోతే అన్నీ కూడా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే తండ్రితో పాటు పిల్లలు కూడా చేతికి వచ్చిన పిల్లలు ఉన్నప్పుడు ఆ కుటుంబ బాడీని కూడా తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఇదైతే శుభ పరిణామం అని చెప్పాలి స్టిల్. ఎందుకంటే ఆ ఏజ్ యువత అంటే ఆల్మోస్ట్ 23 నుంచి చూసుకున్నా. మామూలుగా యూత్ అంటే ఏం చేస్తారు, అరే డబ్బులు వస్తే బైక్ కొందామా, కార్ కొందామా, లేకుంటే గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెడదామా, లేదంటే ఎంజాయ్ చేద్దామా, లైఫ్ చిల్ అయిదాం మామా అనే టైప్ నుంచి ఆ ధోరణి మారుతుందంట. రెండోది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బంగారం వంటి సాంప్రదాయ పెట్టుబడులతో పోలిస్తే ఎక్కువ మంది షేర్ల వైపే మొగ్గు చూపుతున్నారు అన్నటువంటిది కూడా. ఎఫ్డీలు కూడా అందుకే తగ్గుతున్నాయి బాగా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కాకపోతే సెక్యూర్డ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో అదే నీకు షేర్ మార్కెట్ మీద అవగాహన ఉంటే సో దాంట్లో ఇన్వెస్ట్ చేసినాం అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినాం అనుకో. ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్ నష్టపోయినట్టు ఎవరు లేరు. ఎవరైతే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్లో వాళ్ళు నష్టపోయారు, కోటీశ్వరులు వాళ్ళు చాలా మంది నష్టపోయారు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు ఎవరు నష్టపోయిన దాఖలా లేవు. కాబట్టి మంచి షేర్ ఎన్నుకోవాలి. మనం ఎలా పెడితే అందులో పెడతాం, వెయిట్ చేస్తామంటే కాదు. రెండోది స్పాట్లో ఇంత అమౌంట్ ఉందని మొత్తం దాంట్లోనే కుమ్మరిచ్చే కంటే కూడా రెండోది దాని మీద పూర్తి అవగాహన లేకుండా కూడా మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఒక 20,000 పెట్టుబడి పెట్టాలి స్టార్టింగ్ లో. అది మంచి టైం చూసి తర్వాత డిప్లలో పెట్టుకుంటూ పోతే మళ్ళీ మీకు రికవర్ అవుతుంది. కానీ 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఒకే దాంట్లో పెట్టి తర్వాత నష్టపోయేటప్పుడు ఏం చేయండి. సో అట్లా దాంతోపాటు గోల్డ్ రేట్ కూడా నిన్న మన చాలా పెరిగింది, అయినప్పటికీ అక్కడ ఎవరు పెట్టుబడి పెడతలేరంట. అంటే అది ఇంకా సాచురేట్ ఇట్లా ఇంత పెరుగుకుంటూ పోతుంటుంది. దీంట్లో ఏంటంటే రెగ్యులర్ మీరు కూడా మార్కెట్ చేస్తుంటారు కదా. సో దీంట్లో పాయింట్స్ పెరిగిపోయింది అంటే షేర్ మార్కెట్ పెరిగిందంటే పెరిగేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో గోల్డ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకు అది ఎంత అవుతుంది అనేటువంటిది తెలియదు. గోల్డ్ రిటర్న్స్ లాంగ్ కాకపోతే దానికంటే ఎక్కువ షేర్ మార్కెట్ చూస్తున్నారు. సో అదైతే నిజంగానే ఇదైతే అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం అని చెప్పవచ్చు. జనరల్గా దుబారా ఖర్చులు పెట్టకుండా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి తిని తాగడానికో లేకపోతే జల్సాలు చేయడానికో చిల్ లైఫ్ అయిదమన్నటువంటి మామ అనే కంటే కూడా ఈరోజు షేర్ మార్కెట్ మీద యువత ఆ సైడ్ పోవడం వచ్చిన సంపాదనలో 20-30% అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. అంటే పెళ్లిలు అయ్యే వరకు దాదాపు ఎవరికైనా 1,00,000 రూపాయలు జీతం అవుతుంది, 20,000 రూపాయలు అంటే 20,000 ప్రతి మంత్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అప్రిషియేట్ చేయాల్సినటువంటిది. రెండోది ఏంటంటే గతంలో మనం 30 ఏళ్ళ తర్వాత కూడా జాబ్లు వచ్చేటువంటి ఎప్పుడు చూస్తున్నాం మనం. అందరూ టెక్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు, 22 ఏళ్ళలోనే జాబ్స్ కూడా తీసుకుంటున్నారు. ఆ రోజు నుంచి ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ పెళ్ళి అయ్యే వరకే బల్క్ అమౌంట్ కూడా అకౌంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక దాంతోపాటు దాదాపు ఇక్కడ 58% షేర్లలో పెడుతున్నారట, 39% ఫండ్లలో అంటే మ్యూచువల్ ఫండ్లలో పెడుతున్నారట. అంటే మంచిది. అంటే మ్యూచువల్ ఫండ్లలో కూడా డైలీ అంటే మంత్లీ ఇంత పెట్టుబడి పెట్టడం అనేది కూడా మంచి అలవాటు. మరి చాలామంది అయితే యాక్చువల్లీ
నిన్నమన్న మాధవ్ మార్కెట్లు అంతగానం పడుతున్నాయి కదా, అసలు మార్కెట్లను ఆదుకున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమో. అవును, ఎందుకంటే మంత్లీ 25,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్. అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నార్మల్ మనుషులు మ్యూచువల్ ఫండ్లలో 25,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. అంటే గతంలో మనం చూస్తున్నప్పుడేమో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చూస్తుండే. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది స్టాటిక్గా వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుండే. సో అప్పుడు ఏమవుతుండే అంటే ఆ లెవెల్ని ఆలోచిస్తుంది, సెక్యూర్గానే ఆలోచిస్తుండ్రి. రెండోది ఏంది, మనం 6 months బ్యాక్ వరకు కూడా రియల్ ఎస్టేట్ మస్తు దూకుడు మీద ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే మార్కెట్ సాచురేషన్లో అంటే డ్రాప్ కావడం కానీ, లేకపోతే ఏమంటారు ఆ రేట్లు ఫ్లక్చువేషన్స్ ఉండడం కానీ, లేదనుకుంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి రెసిషన్ కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వైపు అయితే చాలామంది ఈ మధ్య దాదాపు 2-3 నెలల నుంచి చూస్తున్నాం. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు సెంట్రల్ కానీ ఇటు స్టేట్లో కానీ రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ డబ్బులు పెట్టేటోళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు పెడుతున్నారు. సో లాంగ్ టర్మ్ ఉండొచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి సో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే పెట్టిన దానికైతే సెక్యూరిటీ ఉంటుంది. మంత్లీ మనం కొన్ని పెడతాం, ఇప్పుడు ఒక చిట్టేస్తాం, అట్లా మంత్లీ ఇంత బల్క్ అమౌంట్ అంటే 5,000 పెడతావా 10,000 పెడతావా అని ఆర్థిక పరిస్థితిని బట్టి. దీనివల్ల ఏమవుతుంది అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఒకసారి పెరుగుతుంటుంది ఒకసారి తగ్గుతుంది. నువ్వు పెరిగినప్పుడు ఈ మంత్ పెరిగింది సరే, నీకు ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఒక బల్క్ అప్ ఒక 2 షేర్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి పడ్డది సేమ్ అమౌంట్ 3 వస్తాయి. అప్పుడు ఇది ఏమవుతుంది, యావరేజ్ 2.5కి వచ్చినట్టు అయిపోతుంది. అట్లా ఇంకా పడ్డా కానీ మీకు లాస్ ఉండదు, పెరిగినా కానీ ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ అధిక వ్యయ జీవన ప్రమాణాల వైపు 85% మంది యువత ఉన్నారు. ఇది పొదుపునకు పెద్ద అవరోధం. పెరుగుతున్న జీవన వ్యయాలు కూడా యువత సవాలుగా మారుతున్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్కి ఇదే రీజన్ కూడా అని చెప్పవచ్చు. ఈరోజు మనం చూస్తున్నాం పిల్లల ఫీజులు చూసుకున్నట్టయితే ఈరోజు ఫస్ట్ క్లాస్కే ప్రైమరీ ప్రీ ప్రైమరీకి ₹1,00,000. సడన్గా ఆ రోజు ₹1,00,000 1,50,000 జీతాలు వచ్చినా సరే, పెళ్ళైన తర్వాత 2 లక్షల జీతాలు వచ్చినా ఇంకో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయి, అవి కూడా కారణాలు ఉండొచ్చు. అంటే ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఆ రోజు సమ్ బల్క్ అమౌంట్ వచ్చిందనుకో అట్లీస్ట్ మనం బర్డెన్ తగ్గుతుంది అన్నటువంటి ఆలోచనలు. మొత్తం మీద అయితే యువత ఆలోచన దూరం మారడం అనేటువంటిది అయితే నిజంగా అప్రిషియేట్ చేసేదే. అంటే ఫ్యూచర్లో ఇండియాకు వీళ్ళే పెద్ద అసెట్ అవుతారు. ఇవే ఎక్కడైతే వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో పొదుపు చేస్తున్నారో దానివల్ల ఇండియా కూడా మంచిగా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.